తెలంగాణ హిస్టరీ ఓరియంటేషన్లో భాగంగా గ్రూప్స్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నింట్లో వచ్చే తెలంగాణ చరిత్రలో వచ్చే ప్రశ్నల్ని మనం పరిష్కరిస్తూ ఒక విశ్లేషణ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం ఒక 20+ ప్రశ్నల్ని మనం చర్చించుకుందాం. వాటిని అనాలిసిస్ చేద్దాం. ఏ రకంగా మనకు ఈ ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నల్ని సరైన సమాధానాలు చెప్పాలంటే ఏ రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచించే పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలు టైంలో ఆలోచించడం వేరు, అక్కడ ఉన్న ఒక నిమిషంలో ఒక ప్రశ్నకు జవాబు ఆలోచించడం వేరు. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఒక నిమిషంలో ఒక ప్రశ్నకు జవాబు ఆలోచిస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నది ఒక ప్రశ్న మాత్రమే కాదు. ఒక ప్రశ్నలో ఉన్న 4 సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 సమాధానాలని మీరు విశ్లేషించగలగాలి. అప్పుడే యూ కెన్ రీచ్ అవుట్ టు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈరోజు మనం కొద్దిసేపులో చూసుకుపోయే కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిదానికి 2-3 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 2-3 ఆన్సర్స్లో ఎక్కడో ఏదో కరెక్ట్ అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబి కాంబినేషన్లో కరెక్టా, ఇక్కడ మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. సో బీ థరో విత్ ద సబ్జెక్ట్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ఆన్సర్. సో లెట్స్ బిగిన్ ద ఎక్సర్సైజ్. ఒక ప్రశ్న జవాబుల పరంపరలో భాగంగా మనం ఈ చరిత్రను అర్థం చేసుకునే ప్రక్రియ మొదలు పెడదాం. ద ఫేమస్ సైట్ చిలకలగుట్ట ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇక్కడ చూడండి, చిలకలగుట్ట దేనికి సంబంధించినది? ఇక్కడ ఏ పీరియడ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, చాలా బ్రాడ్ ఆన్సర్ అది. రాక్ ఆర్ట్ సైట్, యురేనియం రిజర్వ్ ఇన్ నల్లమల, ఫాజిల్ సైట్ ఇన్ ఆసిలాబాద్, ఏ ట్రైబల్ ఫెయిర్. చిలకలగుట్ట అనేది దేనికి సంబంధించింది, దేంతో రిలేట్ అయి ఉన్నది, సంబంధించి ఉన్నది, దేనికి సంబంధితమైన గుట్ట? అది రాక్ ఆర్ట్ సైటా, అంటే రాతియుగపు చిత్రకళ ఉన్న ప్రాంతమా, లేక యురేనియం రిజర్వ్ ఉందా నల్లమల్లో? నల్లమల్లో రిజర్వ్స్ ఉన్నాయి, యురేనియం ఈ మధ్యకాలంలో దొరికింది. నల్లమల్లో ఉన్న యురేనియం రిజర్వ్సా, లేక ఆసిఫాబాద్లో ఉన్న శిలాజాల యొక్క ప్రాంతమా? శిలాజాలు దొరికే ఆసిఫాబాద్లో ఫైజా తిరుపలెన్సిస్ అని, ఫైజా ప్రిన్సెపి అని, నత్తలవి చాలా శిలాజాలు ఈ మధ్యకాలంలో దొరికాయి. ఈ శిలాజాలు ఉన్న ప్రాంతమా, లేక ఏ ట్రైబల్ ఫెయిర్, ఇది ఒక ట్రైబల్ ఆదివాసీల జాతరతో అసోసియేట్ అయిందా? మనం మేడారం సమ్మక్క సారక్క జాతరను కనుక చూస్తే ఈ చిలుకలగుట్ట అనేది మేడారం జాతరతో రిలేట్ అయ్యింది. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతోంది. సో ఇక్కడ మనం బ్రాడ్గా, అంటే చాలా విషయాల్ని మనం చదువుతూ మెదడులో గుర్తుంచుకొని లింక్ చేసుకోగలితేనే కరెక్ట్ ఆన్సర్స్కి వస్తున్నాం. మేడారంలో చిలకలగుట్ట లింక్ తెలియకపోతే మీకు 4 ఒకేలాగా కనిపిస్తాయి. సో బీ థరో విత్ ద ఫెయిర్స్ అండ్ ద అసోసియేటెడ్ వర్డ్స్. ప్రతి జాతర కానీ చరిత్ర కానీ వాటికి అసోసియేటెడ్ వర్క్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రశ్న అటువంటిదే. విచ్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్ ఇన్స్క్రిప్షన్. ఈ కింది వాటిలో ఏది తప్పుగా జతపడిన శాసనం? అంటే ఒకవైపు శాసనం ఉంది, ఇంకోవైపు దాన్ని జారీ చేసిన వాళ్ళు లేకపోతే రాసిన వాళ్ళు ఉన్నారు. రాసిన ఆబ్లిక్ జారీ చేసిన అని చెప్తున్నాను కావాలని. కురిక్యాల జినవల్లభ, ట్రూ ఆర్ ఫాల్స్? కురిక్యాల శాసనాన్ని రాసినవాడు జినవల్లభ. తప్ప రైటా? రైటు. కురిక్యాల త్రిభాషా శాసనం, తెలుగు, కన్నడ, సంస్కృతం. కందపద్యం మొట్టమొదటిసారిగా తెలుగులో కందపద్యాన్ని కనిపిస్తున్న మనకు ఉదాహరణ ఈ కురిక్యాల శాసనంలో ఉంది. ఈ కురిక్యాల శాసనంలో గుట్టను బొమ్మలమ్మ గుట్ట అంటారు. ఇది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జగిత్యాలకు పోతుంటే తొవ్వలో ఉంటుంది. ఈ బొమ్మలమ్మ గుట్ట మీద ఉన్న ఈ శాసనం కురిక్యాల శాసనం చాలా ఫేమస్. రాసింది జినవల్లభుడు, పంప కవి యొక్క సోదరుడు. ఇక నానేఘాట్ శాసనం వచ్చి నాగానిక. శాతవాహన చరిత్ర చదివే వాళ్ళకందరికీ నానేఘాట్ శాసనం, నాసిక్ శాసనం, నాసిక్ అంటే గౌతమి బాలసిరి, నానేఘాట్ అంటే నాగానిక, ఇట్లా ఒక ఏమంటారు మంత్రంలాగా గుర్తుండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. తుమ్మలగూడెం. తుమ్మలగూడెం అనేది నల్గొండ జిల్లాలో, ఇప్పుడు నల్గొండ జిల్లా కాదు, ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ అది యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినట్టుంది. అది తుమ్మలగూడెం. తుమ్మలగూడెం అంటే ఇప్పుడు ఈ తుమ్మలగూడెం అంటున్నాం. అక్కడ ఇప్పటికీ పోతే మీకు అక్కడ ఇంద్రపాల నగరం అని బోర్డు ఉంటుంది. ఈ ఇంద్రపాల నగరం ఆర్ ఇంద్రపాలపుర అనేది మనకు శాసనాల్లో ఉంది, విష్ణుకుండిన కాలంలో ఉంది. అదే శాసనాలు దొరికిన తర్వాత తుమ్మలగూడెం వాళ్ళు ఏం చేశారంటే
విష్ణుకుండిన కంటిన్యూషన్గా భాగంగా ఇంద్రపాల నగరం అని అక్కడ బోర్డు పెట్టుకున్నారు. కానీ పాపులర్గా మధ్యయుగాల్లో మనం మాట్లాడుకుని తుమ్మలగూడెం. ఈ తుమ్మలగూడెంలో దొరికిన శాసనాలు గోవిందరాజవర్మ శాసనాలు, ఇంకొక సెట్ 2 శాసనాలు విక్రమేంద్ర పట్టారకవర్మ శాసనాలు. ఈ 2 శాసనాల వల్లనే తుమ్మలగూడెంకు విష్ణుకుండిన్లకు ఉన్న లింక్ మనకు స్పష్టమవుతున్నది. ఈ శాసనాల్లో చాలా స్పష్టంగా మనకు ఏమనున్నాయి, ఈ ప్రాంతానికి సంబంధించిన రాజులు వీళ్ళంతా ఏ రకంగా పాలన చేశారు, దానాలు చేశారు, అవంతా ఇక్కడ ఉన్నాయి. సో తుమ్మలగూడెం ఈజ్ రిలేటెడ్ విత్ గోవిందవర్మ. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ గణపతి దేవ. 1000 స్తంభాల గుడి శాసనం గణపతి దేవుడిది కాదు. 1000 స్తంభాల గుడి శాసనం వేయించిన వాళ్ళు రుద్రదేవుడు, ఆర్ వి కాల్ హిమ్ యాజ్ ప్రతాపరుద్ర 1. ప్రతాపరుద్ర 1 అంటారు. మొదటి ప్రతాపరుద్రుడు అన్నారు. సో రెండవ ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి మనమడు, చివరివాడు. అతన్ని కుమార ప్రతాపరుద్రుడు అని కూడా అన్నారు. ఇక్కడ ఈ శాసనాన్ని వేయించిన వాడు, 1000 స్తంభాల గుడిలో ఉన్న శాసనం వేయించిన వాడు రుద్రదేవుడు. ఆయన విజయాలు, ఆయన వంశావళి ఇదంతా కూడా దాంట్లో రాస్తున్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది. ఎయిర్లైన్స్ డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ వాజ్ నోన్ యాజ్. నిజాం కాలంలో ఉన్న ఎయిర్వేస్ను ఏమని పిలిచారు? దక్కన్ ఎయిర్వేస్, హైదరాబాద్ ఎయిర్లైన్స్, నిజాం టాటా ఎయిర్వేస్, టాటా ఎయిర్లైన్స్. ఇక్కడ టాటా అనేది 2 సందర్భాల్లో కనిపిస్తుంది. అనాలిసిస్ చూడండి, మీరు అసలు చదవలేదు అనుకోండి, ఏం చేయాలి? టాటా అనేది కనిపిస్తుంది. ఎందుకు టాటా కనిపిస్తున్నది అంటే టాటా యొక్క అలయన్స్తో ఈ ఎయిర్లైన్స్ స్టార్ట్ అయింది కాబట్టి. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఈ ఎయిర్వేస్లో టాటా పేరు లేదు. ఇట్ వాజ్ నోన్ యాజ్ దక్కన్ ఎయిర్వేస్. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దక్కన్ ఎయిర్వేస్ వాజ్ ద ఎయిర్లైన్స్. నిజాం పీరియడ్లో ఉన్న మన ఎయిర్లైన్స్ పేరు దక్కన్ ఎయిర్వేస్. విచ్ డైనాసిటీ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కాంటెంపరీ విత్ అదర్ 3? ఈ కింది వాటిలో ఏది ఏ మూడు రాజవంశాలు, ఏ 3 వంశాలు ఒకే కాలంలో ఉన్నాయి? ఒకటి ఆ కాలానికి సంబంధించింది కాదు. ఎట్లా పట్టుకోవాలి దీన్ని? ఒక క్రైటీరియా మీకు తెలంగాణ చరిత్రలో ఉంది. ఏంటి అంటే కాకతీయులు పడిపోయిన తర్వాత, కాకతీయుల పతనం తర్వాత వచ్చిన వంశాలంతా లిస్టు చూసుకోండి. కాకతీయుల పతనం తర్వాత ముస్నూర్ నాయక వచ్చారు, తర్వాత పద్మనాయక వచ్చారు. పద్మనాయక, ముస్నూర్ నాయక, రెడ్డి రాజులు, విజయనగర, ఈ 2 ఉన్నాయి ఒకే పీరియడ్. బహమని 1340లో వచ్చింది. వీళ్ళు ముగ్గురు ఒకే పీరియడ్లో ఉన్నవాళ్ళు. ముదిగొండ చాళుక్యులు మాత్రం 850 ADలో మొదలైన వాళ్ళు. 850 కాలంలో మొదలైన వాళ్ళు వీళ్ళు ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు కొరవి ప్రాంతం, ముదిగొండ ప్రాంతం ఇక్కడ పాలించిన వాళ్ళు వేంగి చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. వీళ్ళు 850. కానీ వీళ్ళు మాత్రం పోస్ట్ 1323, ఇది గుర్తుపెట్టుకోండి. 1323 తరువాతనే వీళ్ళు వచ్చారు. ఎవరెవరు? బహుమనీలు, విజయనగర, ముస్నూర్ నాయక. సరిగ్గా 40 ఏళ్ల క్రమంలోనే మొత్తం వచ్చారు. 40 కూడా కాదు, 20 ఏళ్ల క్రమం. ఎందుకంటే వీళ్ళందరిలో లాస్ట్కి వచ్చింది బహుమనీలు 1341. విజయనగర, ముస్నూర్ నాయక 1326. విజయనగర 1326 మొదలైన 1336 రాజ్యం పెరిగిపోయింది. సో ఇక్కడ ముదిగొండ చాళుక్యులు మాత్రమే దీంట్లో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముదిగొండ చాళుక్య ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళు మిగతా వాళ్లకు సమకాలీనులు కారు. తర్వాత విచ్ మాన్యుమెంట్ వాజ్ నాట్ బిల్డ్ డ్యూరింగ్ కుతుబ్ షాహీ పీరియడ్? కుతుబ్ షాహీ కాలంలో కట్టని కట్టడం ఏది? కట్టిన కట్టడాలు ఉంటాయి, కట్టని కట్టడాలు ఉంటాయి. కట్టని కట్టడం ఏది అంటే ఆ కాలంలో నిర్మించలేదు. బాద్షాహీ అషూర్ ఖానా, 2 చౌమహల్లా ప్యాలెస్, 3 మచిలీ కమాన్, 4 హుస్సేన్ సాగర్. దీంట్లో బాద్షాహీ అషూర్ ఖానా అనేది ఏమిటి అంటే ఇది మీకు పీర్లు పెట్టే ప్లేస్ అంటామే, వాటిని అషూర్ ఖానాలు అంటారు. ఇది మనకు సున్నీ షియాల్లో, ఇది కుతుబ్ షాహీలు షియాలు కాబట్టి మనకు స్పష్టంగా ఈ కల్చర్ మనకు కనిపిస్తుంది తెలంగాణలో. బాద్షాహీ అషూర్ ఖానా, ఈ బాద్షాహీ అషూర్ ఖానా కట్టింది కుతుబ్ షాహీ కాలంలోనే. నెక్స్ట్ చూద్దాం మచిలీ కమాన్. ఈ మచిలీ కమాన్ అని చేసి చార్మినార్కు ద్వారం లాంటిది. చార్మినార్కు ఒక ద్వారం. ఈ చార్మినార్ మనం కట్టింది కుతుబ్ షాహీ పీరియడ్లో. సో ఇది కూడా కుతుబ్ షాహీ పీరియడే, కరెక్టే, ఇది కరెక్టే. 3వది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ కూడా
కుతుబ్షాహీ కాలంలో కట్టిన చెరువే. ఈ చౌమహల్లా ప్యాలెస్ మాత్రం ఆసఫ్ జాహీ కాలంలో కట్టినది. ఆసఫ్ జాహీలు అంటే నిజాంలు, మనం నిజాం అంటామే ఆ నిజాం. ఆసఫ్ జాహీల కాలంలో కట్టిందే ఈ చౌమహల్లా ప్యాలెస్. సో ఈ కట్టడాల్లో 3 కుతుబ్షాహీ కాలానివి అయితే 1 ఆసఫ్ జాహీ కాలానిది. Who among the following was the European military personality founded Gun Foundry? గన్ ఫౌండరీ అంటే మీకు ఈరోజు హైదరాబాద్ వస్తే హ్యాబిట్స్, గన్ ఫౌండరీ, ఆ గన్ ఫౌండరీ నుంచి ముందుకు వస్తే ఎల్బీ స్టేడియం ఈ ప్రాంతాలంతా ఉంటాయి. ఒక ఏరియా పేరే గన్ ఫౌండరీ. గన్ ఫౌండరీ అంటే ఏమిటి? గన్ ఫౌండరీ అంటే అక్కడ మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న ఫ్యాక్టరీ లాంటిది. సో ఈ మిలిటరీ కాంప్లెక్స్ మనం అనాల్సింది. ఈ గన్ ఫౌండరీని హైదరాబాద్లో స్థాపించిన వాడెవరు? మైకెల్ మేరీ ఇంకా రేమండ్. ఈ మైకెల్ మేరీ రేమండ్కి ఇంకో పేరు మైకెల్ జోహాషమ్ మేరీ రేమండ్ అంటాం. హెన్రీ రసల్, కిర్క్ ప్యాట్రిక్, థామస్ సాడెన్హామ్. వీళ్ళలో ఎవరు ఈ గన్ ఫౌండరీని నిర్మించారు? గుర్తుపెట్టుకోండి, దీని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సంబంధించింది కాబట్టి దీంట్లో ఊహించేవి లేవు. ఈ మైకెల్ మేరీ రేమండ్ అనేవాడు, ఈయనను మాన్జియోర్ అంటే మిస్టర్ మాన్జియోర్ రేమండ్ అన్నారు. మాన్జియోర్ రేమండ్, మిస్టర్ రేమండ్. ఈ రేమండ్ అనేవాడు మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన పేరు మీద ఈయన యొక్క సమాధి మీకు ఆస్మాన్గఢ్లో ఉంది, హైదరాబాద్లో ఆస్మాన్గఢ్ అనే ప్రాంతంలో. ఈ రేమండ్ అనేవాడు ఒక ఫ్రెంచ్ జనరల్. వీడు మిలిటరీ టెక్నీషియన్, మిలిటరీ టాక్టీషియన్. ఇతన్ని మన హైదరాబాద్ సంస్థానంలో ఈ గన్ ఫౌండరీ నిర్మాణానికి బాటలు వేసినవాడు, పునాదులు వేసినవాడు, ఇక్కడ డెవలప్ చేసినవాడు. ఈయన పేరు మీదనే మీకు మూసారాం బాగా వచ్చింది. మాన్జియోర్ రేమండ్ మూసారాం అయిపోయాడు పాపులర్ టర్మినాలజీలో. ఆ మూసారాం మాన్జియోర్ రేమండ్. ఈ రేమండే గన్ ఫౌండరీని కట్టినవాడు, మిగతా వాళ్ళు ఎవరు కారు. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూమిని ఏమన్నారు? కొడవలి భూమి, మెట్ట భూమి, రాచభూమి, అచ్చుకట్టు భూమి. దీంట్లో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే ఇవి. అచ్చుకట్టు భూమి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్. రాచభూమిని రాచపొలము, రాచదొడ్డి అని కూడా అన్నారు. రాచభూమి అంటే ఏంటి? రాజు చేతిలో ఉన్న భూమి. మిగతావి కావు. మెట్ట భూమి అంటే మెట్ట మామూలుగా, అంతేగాని అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నట్టు కాదు. సో అచ్చుకట్టు భూమి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అగ్రికల్చరల్ ల్యాండ్. భూమి అంటే వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అచ్చుకట్టు భూమి అన్నారు. మహాకవి శ్రీనాథ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ పద్మనాయకాస్, కాకతీయాస్, ముసునూర్ నాయకాస్, కుతుబ్ షాహీస్. ఇది కూడా సాహిత్యానికి సంబంధించిన ఒక పాపులర్, చాలా మంది చదువుకున్న ప్రశ్న ఇది. శ్రీనాథ మహాకవి ఎక్కడెక్కడ పోయాడు, ఎక్కడెక్కడ సన్మానాలు అందుకున్నాడు? అసలు శ్రీనాథ మహాకవి ఎక్కడివాడు, ఏ రాజా ఆస్థానంలో ఉన్నవాడు అంటే శ్రీనాథ మహాకవి ఉన్న ఆస్థానం రెడ్డి రాజులు, కొండవీడు రెడ్డి రాజులు, పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి. ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్న ఈ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాధికారి. ఈ పదం గుర్తుపెట్టుకోవచ్చు, ఇంపార్టెంట్. విద్యాధికారి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనాల్సిన అవసరం లేదు, స్కాలర్లీ యాక్టివిటీస్కున్న మినిస్టర్ ఏమో కావచ్చు. ఈ పెదకోమటి వేమారెడ్డి దగ్గర ఉన్న ఈ శ్రీనాథుడు 2 ఆస్థానాల్ని విజిట్ చేశాడు. 2 దగ్గర సన్మానాల్ని అందుకున్నాడు. పద్మనాయక, కాకతీయ, ముస్నూర్ నాయక, కుతుబ్ షాహీ. పెదకోమటి వేమారెడ్డి లేకపోతే శ్రీనాథుడు వచ్చే నాటికి ముస్నూర్ నాయకులు లేరు. 1340లలో ముస్నూర్ నాయకు వెళ్ళిపోయారు. సో కాబట్టి కాదు. పెదకోమటి వేమారెడ్డి రెడ్డి రాజులు ఉన్నప్పటికీ ఈ కుతుబ్ షాహీలు ఇంకా ఎదగలేదు. ఇది 1512 మొట్టమొదటిసారిగా కుతుబ్ షాహీలు గోల్కొండలో రాజ్యాన్ని తీసుకున్నారు. 1518లో స్వతంత్రాన్ని ప్రకటించారు ఓపెన్గా. 1512 నుంచి స్వతంత్రించే పనిచేస్తున్నప్పటికీ 1512లో మాత్రం వాళ్ళు ఇంకా అప్పుడే రాజ్యానికి వచ్చారు. 1818లో ఓపెన్లీ దే ఆర్ డిక్లేరింగ్ దట్ గోల్కొండ ఈజ్ ఇండిపెండెంట్ కింగ్డమ్, కుతుబ్ షాహీ కింగ్డమ్, కుతుబ్ షాహీ రాజ్యం ఇది. కాబట్టి 1518కి వచ్చేసరికి
ఇది పీరియడ్ కాదు, ఇది ఇంకా ముందుది. సో కుతుబ్ షాహీస్ కూడా కాదు. ఇక కాకతీయుల దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా ఈ కాకతీయులు రెడ్డి రాజులు సమానంగా లేరు. కాకతీయులు పడిపోయిన తర్వాతే, కాకతీయుల యొక్క పతనం తర్వాతే రెడ్డి రాజులు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి కాకతీయులు కాదు. రెడ్డి రాజుల యొక్క కాంటెంపరీస్ అయిన పద్మనాయకాస్, శ్రీనాథుడు ఒకవైపు పద్మనాయకుల దగ్గరకు వచ్చేసి తను సన్మానాన్ని పొందాడు సర్వజ్ఞ సింగభూపాలుడి దగ్గర. తర్వాత ప్రౌఢ దేవరాయలు, లేకపోతే దేవరాయ 2 అంటాం, దేవరాయల దగ్గర సన్మానం పొందాడు. విజయనగర దేవరాయలు కూడా, ప్రౌఢ దేవరాయలు అనే విజయనగర దేవరాయల దగ్గర సన్మానం పొందినవాడు శ్రీనాథుడు. ఓకే, ఈ శ్రీనాథుడు మహాకవి, గౌడ డిండమో బట్టు కంచు డక్కాను పగలగొట్టాడు, ఇవంతా ఏదైతే చెప్తారో అది విజయనగరానికి సంబంధించింది. అదే రకంగా ఇక్కడ కూడా రాచకొండకు వచ్చి పద్మనాయకులతో సన్మానాన్ని పొందాడు శ్రీనాథుడు. ఇక యయాతి చరిత్రం అనే ఒక పుస్తకం ఎవరు రాశారు? యయాతి చరిత్రం అనే గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరు? కృష్ణమాచార్య, పొన్నగంటి తెలగనార్య, మారన కేతన. పొన్నగంటి తెలగనార్య గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే పుస్తకాలు ఎవరు రాశారు అనేది ఊహించడానికి కష్టమైన విషయం. ఎవరు రాశారో తీసుకోవాలి. మీరు అన్ని పుస్తకాల లిస్టు ఎవరు ఏది రాశారో చూస్తే తప్ప ఇది గుర్తుండదు. పొన్నగంటి తెలగనార్య యయాతి చరిత్రాన్ని రాసినవాడు. కృష్ణమాచార్య, మారన కేతనలు కాదు. ఈ పొన్నగంటి తెలగనార్య యయాతి చరిత్ర రాసి ఆమిన్ ఖాన్ అనే ఒక సర్దార్, ఒక మినిస్టర్ ఉన్నాడు. ఎవరి కింద? కుతుబ్ షాహీల్లో ఇబ్రాహీం కుతుబ్ షా కింద ఆయనకు అంకితం ఇచ్చాడు. ఇది యయాతి చరిత్రానికి సంబంధించిన కథ. హూ ఎస్టాబ్లిష్ ద స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ మొదలుపెట్టినవాడు, ప్రారంభించినవాడు బిఎస్ వెంకట్రావు. గుర్తుపెట్టుకోండి. దళిత ఉద్యమంలో భాగంగా మనం మాట్లాడుకుంటాను. అంబేద్కర్ యూత్ లీగ్ అనే ఒక దీన్ని స్టార్ట్ చేసిన వాడు క్రమంగా అంబేద్కర్ యూత్ లీగ్ పేరును స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్గా మార్చాడు బిఎస్ వెంకట్రావు. ఈ ఉన్నవాళ్ళందరూ కూడా దాదాపు దళిత ఉద్యమంలో ఉన్నవాళ్లే. బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా అన్నారు. ఈ బిఎస్ వెంకట్రావు వాజ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై 6th నిజాం టు సజెస్ట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్? రాజ్యాంగ సంస్కరణలను సూచించడం కోసం 7వ నిజాం ఏ కమిటీని అపాయింట్ చేశాడు? వీళ్ళలో ఎవరు ఈ రాజ్యాంగ సంస్కరణలు చెప్పడం కోసం అపాయింట్ చేశాడు అంటే అలీ ఇమాం కమిటీ, అరవముదు అయ్యంగార్ కమిటీ, పింగళి వెంకట్రామరెడ్డి కమిటీ, మీర్జా యార్ జంగ్ కమిటీ. ఈ 4గింట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అరువముదు అయ్యంగార్ కమిటీ. అరువముదు అయ్యంగార్ వాజ్ ఏ లాయర్ and very popular man, very prominent man, having his say in Nizam's court. నిజాం దగ్గర మంచి పలుకుబడి ఉన్నవాడు. ఈ అరవందు అయ్యంగార్ కమిటీ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోసం, ముల్కీ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి కోసం, వీటి కోసం వేసిన కమిటీ 1936 or 37 ఎగ్జాక్ట్ ఇయర్ చూసుకోండి ఒకసారి. అప్పుడు వేసిన కమిటీ, ఈ కమిటీ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ గురించి సజెస్ట్ చేస్తోంది. ఇది అరవముదు అయ్యంగార్ కమిటీ. Who was the in charge of port cities in Qutub Shahi period? Ain ul Mulk, Shah Bandar, Dabir, Kotwal. కుతుబ్ షాహీ కాలంలో ఓడరేవు పట్టణాలకున్న ఇన్ఛార్జుని ఏమన్నారు? ఓడరేవు పట్టణాలకున్న ఇన్ఛార్జుల్ని ఏమన్నారు? దీంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్పెల్లింగ్లో వచ్చేసి బందర్ కాకుండా ఇది కరెక్ట్ అయితే ఇది ఉంటుంది, బందర్. మనకు తెలుగు పదాలు కాకుండా పర్షియన్ లేక ఉర్దూ ఈ భాషలకు సంబంధించిన పదాలు అయితే వాటి మీనింగ్స్ పట్టుకోవడం కష్టమవుతుంది. కానీ కొన్ని మీనింగ్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. బందర్గాహ్ అంటారు. బందర్గాహ్ అంటే ఓడరేవు. బందర్గాహ్ హిందీ వార్తలు వింటే మీకు తెలుస్తుంది, లేకపోతే హిందీ తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే ఉర్దూ తెలిస్తే తెలుస్తుంది. బందర్గాహ్ అంటే ఓడరేవు. ఓడకు సంబంధించిన పదాలు ఏమిటి దీంట్లో? స్పష్టంగా బందర్గాహ్. అంతెందుకు మీరు అది తీసేయండి. మచిలీపట్నం, మచిలీపట్నం ఏమన్నారు? బందరు అన్నారు. ఎందుకన్నారు? అది ఓడరేవు. పోర్ బందర్ గాంధీ పుట్టింది, గుజరాత్లో ఉంది. పోర్ బందర్, పోర్ అనేది ఊరు, అది బందర్ అదొక ఏమంటారు పోర్ట్ టౌన్. పోర్ బందరు,
మన మచిలీపట్నం బందరు, ఇవన్నీ చూస్తే మీకు బందర్ అంటే అర్థం ఏమిటి? పోర్ట్ సిటీ. సో దీంట్లో ఉన్న పదం మీరు ఎలిమినేట్ చేసుకుంటే అన్నీ స్పష్టంగా వస్తాయి. ఇదైతే కాదు. కొత్వాల్ అంటే సిటీ పోలీస్ కమిషనర్, సిటీ సిపి లేకపోతే సిటీ కమిషనర్, దట్ ఈస్ కొత్వాల్. దాబిర్ కాదు. సరే, ఇక వాటి పదాలు మీకు అవకాశం ఉన్నప్పుడు మీనింగ్స్ చూసుకోండి. ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా వాజ్ రిటన్ బై మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, యానీ బిసెంట్, కేఎం మున్షి. పుస్తకాలు రచయితలు మీకు మధ్యయుగం కావచ్చు, అర్లీ హిస్టరీ కావచ్చు, మోడర్న్ హిస్టరీ కావచ్చు. పుస్తకాల మీద మనం పట్టు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆ పట్టు లేకపోతే మనం ఆ పుస్తకాల గురించి రాయలేము, రచయితలు ఎవరు చెప్పలేము. పుస్తకాలు వాటి సందర్భం కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. ఏన్షియంట్ ఇండియాలో ఉన్న పుస్తకాలు, ప్రాచీన తెలంగాణ పుస్తకాల సందర్భం మీకు గుర్తుండొచ్చు, గుర్తుకుపోవచ్చు. మోడర్న్ ఇండియాలో అయితే సందర్భం గుర్తుండడం సులభం అవుతుంది. ఎందుకంటే మోడర్న్ ఇండియాలో ప్రతి పుస్తకానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా వాజ్ రిటన్ బై గాంధీ, రాజేంద్ర ప్రసాద్, యానీ బిసెంట్, కేఎం మున్షి. కేఎం మున్షి వాజ్ ద ఏజెంట్ ఆఫ్ ఇండియా ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా ఉన్నవాడు కేఎం మున్షి. ఈ కేఎం మున్షి భారతీయ విద్యాభవన్ స్థాపకుడు. ఈ కేఎం మున్షి నిజాంతో డీల్ కుదర్చడంలో కూడా ఉన్నవాడు. నెహ్రూ, పటేల్ వీళ్ళందరితో లింక్లో ఉంటూ వాళ్ళ ఆఫర్స్ ఇక్కడ చెప్తూ మొత్తానికి విరమణకు, ఏది యుద్ధ విరమణ కానీ లేకపోతే సరెండర్ చేయించడానికి బాగా తోడ్పడ్డవాడు ఎవరు? కేఎం మున్షి. ఈ కేఎం మున్షిని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఒక భారతదేశ చరిత్రలో ఒక టఫెస్ట్ పొజిషన్స్, హైదరాబాద్ సంస్థానం విలీనం అనే టఫెస్ట్ యాంగిల్లో ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈయన రాసిన పుస్తకం పేరు ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. హూ వాజ్ ద ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ బిల్డింగ్? ఓయూకు పోతే ఆర్ట్స్ కాలేజ్ అంటాం. ఆ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ను డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్వశ్చన్. ఇది చదువుకుంటే గుర్తుండాలి, దీంట్లో లాజిక్ పనికిరాదు. బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్. ఈ జాస్పర్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇంగ్లీష్ పేర్లు, యూరోపియన్ పేర్లు అన్నీ గుర్తులేకపోవచ్చు, ఆ ఎండ్ పేరు బాగా గుర్తున్నా మీకు చాలా ఇంపార్టెంట్. జాస్పర్ అనే బెల్జియన్ ఆర్కిటెక్టు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ను డిజైన్ చేశాడు. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇండో సార్సనిక్ అంటే పర్షియన్, ఇండో ఇస్లామిక్ అన్నమాట. ఇండో ఇస్లామిక్ ఉంది, తర్వాత కొన్ని దగ్గర బుద్ధిస్ట్ ఉంది, తర్వాత యూరోపియన్ ఉంది. అన్ని ఎలిమెంట్స్ను కలగలిపి చేసిన బిల్డింగ్ అది. వెరీ గ్రేట్ స్ట్రక్చర్, వన్ ఆఫ్ ద హెరిటేజ్ బిల్డింగ్స్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ విత్ their రెస్పెక్టివ్ ఫౌండర్స్ డ్యూరింగ్ ద ఆసఫ్జాహీ పీరియడ్. ఆసఫ్జాహీ కాలంలో వచ్చిన పత్రికలు ఒకవైపు ఉన్నాయి, ఫౌండర్స్ ఒకవైపు ఉన్నారు. వీటిని మ్యాచ్ చేయండి. ఆసిఫుల్ అక్బార్, సఫీరే దక్కన్, ముషీరే దక్కన్, ఇమ్రోజ్, అమ్జద్ అలీ, నారాయణ రావు, షోయబుల్లా ఖాన్, ఖాజా అబ్దుల్ గఫార్, పండిత్ కిషన్ రావు. దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తున్న పేరు షోయబుల్లా ఖాన్. ఈ షోయబుల్లా ఖాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఇమ్రోజ్ అనే పత్రిక నడిపాడు. ఈయన ఇమ్రోజ్ మీద దాడి చేయటం, ఈయన మీద దాడి చేయడం చేసిన వాళ్ళు రజాకార్స్. సో షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ను మీరు కనుక గుర్తుపట్టగలిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, D3 మనకు D3 ఎక్కడుందో చూడండి. D3 బి ఆన్సర్ D3. ఇప్పుడు ఏముంది? A2 2153. ఇప్పుడు ఫస్ట్ది ఆన్సర్ ఏమిటి? 2. ఆసిఫుల్ అక్బార్ నారాయణ రావు, సఫీరే దక్కన్ అమ్జద్ అలీ. ఓకే, నెక్స్ట్ ముషీరే దక్కన్ ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్. ఇప్పుడు మ్యాచ్ చాలా సింపుల్గా జరిగింది. ఎందుకంటే మన అదృష్టం బాగుండి ఇక్కడ D3 డీలో ఉన్నది ఒకటే,
ఎక్కువ లేదు. అంటే నేను మిమ్మల్ని ఒకటి తెలిస్తే సరిపోతుందని చెప్పట్లేదు. ఒకసారి ఒకటే ఆన్సర్ D3 2 చోట్ల ఉందనుకోండి, మీకు కష్టమైపోతుంది. కాబట్టి ఈ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎప్పుడు వచ్చాయో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని వాళ్ళ ఎడిటర్స్ ఎవరు, ఫౌండర్స్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ విత్ దర్ లిటరరీ టెక్స్ట్. ఇది లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఇది రచయిత పుస్తకం. ఇది కూడా ఎటువంటిదే మీరు చూడండి. వల్లభాచార్య, ఏకామ్రనాథ, సర్వప్ప, కొరవి గోపరాజు. ప్రతాపరుద్ర చరిత్రం, సింహాసన ద్వాత్రింశక. ఇక్కడ కాసే అనేది కొనాకు వచ్చింది. యాక్చువల్గా ఈ కాసే ఇక్కడిది. కాసే సర్వప్ప అతడు. ఎట్లా రాస్తాము అంటే కాసే సర్వప్ప ఈయన. పొరపాటున ఇది ఇక్కడికి వచ్చింది. ద్వాత్రింశిక కాసే కాదు, అది కాసే సర్వప్ప దీనిది. సో 4 కొరవి గోపరాజు, గణపతి దేవ చరిత్రం, క్రీడాభిరామం, సిద్ధేశ్వర చరిత్రం. దీంట్లో మీకు గ్యారంటీగా తెలిసిన క్వశ్చన్ నుంచి మొదలు కండి, ఆన్సర్ నుంచి మొదలు పాండి. ఇక్కడ చూడండి A5 ఇదంతా ఉంది. దీంట్లో మనకు గ్యారంటీగా తెలిసింది తీసుకుందాం. వల్లభాచార్య అన్నాం. ఈ వల్లభాచార్య దగ్గర వచ్చేసరికి యాక్చువల్గా ఈ క్వశ్చన్లో తప్పు ఉంది. ఇది గ్రూప్ 1లో ఇచ్చింది, క్యాన్సల్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు, మార్కులు యాడ్ చేసినా చేయకపోయినా. ఇది వల్లభాచార్య కాదు, వల్లభరాయ. వినుకొండ వల్లభరాయ వాడి పేరు. వినుకొండ వల్లభరాయ ఈ రచయిత. ఈ వినుకొండ వల్లభరాయ రాసింది క్రీడాభిరామం. ఓరుగల్లు కోట గురించిన వర్ణన మనకుంది, సమాజం గురించిన వర్ణన మనకుంది. ఇది వినుకొండ వల్లభరాయుడిది క్రీడాభిరామం. సో ఈ క్రీడాభిరామాన్ని చూడండి ఎక్కడుందో. A4 ఉన్నది ఏమిటి? A4 చూడండి 4152. 4152 కరెక్ట్ ఆన్సర్. A4 వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామం, ఏకామ్రనాథ ప్రతాపరుద్ర చరిత్రం, తర్వాత కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక. ఇది కరెక్ట్ ఆన్సర్స్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్యాస్ట్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆయగార్ సిస్టమ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. ఆయగారు, పన్నిద్దరు ఆయగాండ్రు అంటాం. కాకతీయ కాలంలో 12 మంది ఆయగారులు ఉన్నారు. ఈ ఆయగారుల నుంచి అయ్యగారు అన్న పదం వచ్చింది. ఈ ఆయగార్ సిస్టంలో లేని వాళ్ళు ఎవరు? కుమ్మరి, కంసాలి, కోమటి, మంగలి. కోమటి లేడు, కోమటి ట్రేడరే, ఆయన ఆయగారు కాదు. మనకు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అంటే చౌదరి, లేకపోతే ఊరి పెదకాపు, తర్వాత కరణం, తర్వాత తలారి, మున్సబు అంటారు చూడండి, మునసబు, లేకపోతే ఊరి పెద్ద మున్సబ్. ఈ 3 పోస్టులు నీకు గవర్నమెంట్ పోస్టులు. ఇవి కాకుండా ఇంకో 9 ఉన్నాయి. ఈ 9 ఏంటంటే కంసాలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, జోషి, ఇట్లాంటి కాస్ట్. వీళ్ళంతా గ్రామానికి సర్వ్ చేస్తున్నారు. కాబట్టి గ్రామానికి సర్వ్ చేస్తున్న వీళ్ళందరికీ ఆయం కింద భూమిని ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఆయం కింద భూమిని ఇస్తున్నారు కాబట్టి వీళ్ళను ఆయగారులు అన్నారు. చూసారా, ఆయగార్ సిస్టమ్ అన్నాం. ఆయగారులు అన్నాం కాబట్టి ఈ ఆయగారులను తర్వాత కాలంలో అయ్యగారులు అన్నారు. మనకు మిగిలిపోయింది ఎవరు? అయ్యగారు అంటే పంతులే, ఊరే బ్రాహ్మణే మనకు మిగిలాడు. కానీ కంసలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, చాకలోళ్ళు అందరూ అయ్యగారులే. ఆయగారు అయ్యగారులు అయ్యారు. సో ఈ ఆయం ఇచ్చిన సిస్టంలో కోమటి లేడు. కోమటి ట్రేడ్ చేస్తాడు, ఆయనకు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ కాకతీయ పీరియడ్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిడ్ సర్వాయి పాపన్న బిల్ట్ హిస్ ఫోర్ట్స్. ఈ కింది వాటిలో ఎక్కడ సర్వాయి పాపన్న తన కోటల్ని కట్టుకున్నాడు? తాటికొండ, షాపూర్, కిలా షాపూర్ అన్నారు. తర్వాత వేములకొండ ఉంది, గీసుకొండ లేదు. సో ABD ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే మీరు చూసుకోవాల్సిందే, విషయాన్ని చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే. దీంట్లో ఇంకొత్తవి ఏం లేవు. కాబట్టి తాటికొండ, కిలాషాపూర్, వేములకొండ ఈ ప్రాంతాల్లో సర్వాయి పాపన్న కోటలను కట్టాడు. గీసుకొండలు కట్టలేదు. గీసుకొండ వరంగల్ జిల్లానే. గీసుకొండ యాక్చువల్గా అర్లీ హిస్టారిక్ సైట్, గుర్తుపెట్టుకోండి. అర్లీ హిస్టారిక్ సైట్ అంటే ఇక్కడ శాతవాహన కాలం నాటి ఆనవాళ్ళు మనకు దొరికినాయి గీసుకొండలో. ఆనవాళ్ళు అంటే మామూలుగా స్ట్రక్చర్స్, ఇటుకలు అవంతా. దాంతోపాటు ఇంత చిన్న బుద్ధుడి విగ్రహం కూడా, బుద్ధుడి యొక్క ఇంత బొమ్మ కూడా దొరికింది మనకు.
సో ఇది అర్లీ హిస్టారిక్ సైట్, తొలి చారిత్రక కాలానికి సంబంధించిన ప్లేస్ గీసుకొండ, కానీ సర్వాయి పాలనకోట అయితే కట్టల. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద రామప్ప టెంపుల్? రామప్ప టెంపుల్ గురించి ఏది తప్పు? ఇట్ వాస్ బిల్ట్ బై రుద్రదేవ, తప్పు. ఇది రేచర్లో రుద్ర కట్టాడు కానీ రుద్రదేవ కాదు. మనము ఓసారి ఏం చేస్తామంటే ఓవర్లుక్ చేసేస్తాం, రుద్ర కనిపించింది క్యాన్సల్ అనుకున్నాం. ఇది రేచర్ల రుద్రదేవ కాదు. ఇట్ ఈస్ ఎ శివ టెంపుల్, కరెక్ట్. పేరిండియన్ యాన్స్ పోస్టర్స్ ఆర్ కార్వ్డ్, ఓకే. ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ బై యునెస్కో ఇన్ 2020. 2020లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారు, తప్పు. ఇది 2022. సో ఇప్పుడు ఆన్సర్స్ ఏమిటి? ఇప్పుడు మనకు కరెక్ట్ ఏమిటి? BC కరెక్ట్. ఇది కాంబినేషన్. ఏఎండి కాదు, ఏఎండి అయితే వేరైతుంది. ఏఎండిలో ఏనేమో రుద్రదేవ కాదు, డి, రెండు తప్పులే. కాబట్టి ఈ రెండు తప్పులతోటి కరెక్ట్ ఆన్సర్ కాదు. B and C is కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సమ్మక్క సారలమ్మ జాతర ఆర్ కరెక్ట్? సమ్మక్క సారలమ్మ జాతర బిగిన్స్ ఎట్ మేడారం, కరెక్ట్. ఇట్ కమెమరేట్స్ ద ఫైట్ ఆఫ్ టూ సిస్టర్స్ సమ్మక్క సారలమ్మ. సమ్మక్క సారలమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళ యుద్ధాన్ని గురించి చెప్తుంది, రాంగ్. ఈమె కూతురు కానీ చెల్లెలు లేక అక్క కాదు. జంపన్న వాజ్ ద బ్రదర్ ఆఫ్ సమ్మక్క, ఇది కూడా తప్పు. జంపన్న సమ్మక్కకు సన్ ఆఫ్, కొడుకు. యాక్చువల్ ఫెస్టివల్ బిగన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మాఘ ఆన్ శుద్ధ పౌర్ణమి, కరెక్ట్. సో A and D ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ రకంగా మనము ఈ ఆన్సర్స్ని కనుక చెక్ చేసుకొని అనాలిసిస్లోకి పోతే, ప్రత్యేకించి లాస్ట్ క్వశ్చన్స్ చూడండి, మీకు చాలా సింపుల్గా స్ట్రైట్గా వచ్చినాయి. మీ అదృష్టం బాగుండి అని అనుకోవాలి ఇట్లా కనుక వస్తే. ఎందుకంటే ఒక ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అయినప్పుడు, మీకు ఒక ఆన్సర్ కరెక్ట్గా తెలిసినప్పుడు, కరెక్ట్గా అక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో అది ఫిట్ అయితే మీకు మార్క్ గ్యారంటీ. అట్లా కాకుండా ఒకే ఆన్సర్కి ఇప్పుడు A and D అనేది ఉంది కదా, ఈ A and D తర్వాత B and D ఇట్లా ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? మనకు ఈ కన్ఫ్యూజన్స్ వచ్చేవి. కాబట్టి సింపుల్గా ఎలిమినేట్ చేస్తే ఒకే ఒక ఆన్సర్ కరెక్ట్గా మీరు అరైవ్ కాగలిగినారు కాబట్టి మీకు సుఖం, లేకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే ఇట్లాంటివి చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, రామప్ప టెంపుల్ గురించి ఇది తప్పు అని చెప్పినప్పుడు 4 మీకు 4 స్టేట్మెంట్స్ మీద పట్టు ఉండాలి, అప్పుడే కరెక్ట్గా చెప్పగలుగుతారు. చూస్తూనే ఇట్ వాస్ బిల్ట్ బై రుద్రదేవ అన్నాం. రుద్రదేవ అనగానే ఏమనుకున్నాం? నిజమే కదా అనుకున్నాం, రుద్ర వచ్చిందని. కానీ రేచర్లో రుద్ర సామంతుడు, దేవుడు కాదు, రుద్రదేవ కాదు, కింగ్ కాదు, కాబట్టి రాంగ్. ఈ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా ఎప్పుడు డిక్లేర్ చేసింది అనేది కూడా మనం చూడాలి. అది 2020లో కాదు, 2022లో. కాబట్టి మనం వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కరెక్ట్ అని చూసాం కానీ ఇయర్ పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు కూడా తప్పు అవుతుంది. సో ఆన్సర్స్ రావాలి అంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి 4 మీరు తెలుసుకొని ఉండాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ రాయాలి. అయితే చివరగా కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు, శాసనాలు, పుస్తకాలు, కొత్త కట్టడాలు ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్స్ చేసుకొని మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. అవంతా కూడా ఇన్ఫర్మేషనే, దాన్ని అనాలిసిస్ చేసి చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ను మీరు చూసుకొని దాన్ని స్పష్టంగా లిస్టులు చేసుకొని రాసుకోవడం ద్వారానే ఈ అన్నిటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా రాయగలుగుతారు. ఇప్పటివరకు మనం చేసిన అనాలిసిస్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తుంటాం. ఇదే పద్ధతిని పాటిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తుంటాయి. ఆల్ ద బెస్ట్.